సో పదాన్ని చూపిస్తాను నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏందో అనేది. ఆ టైంలో నేను ట్రైసిప్ అండ్ బైసిప్ ట్రైన్ చేస్తాను. ఏంటంటే చిన్నపిల్లలేగా మిస్ బాల్ అవుట్ ఆడతాను. నా తరపు నుంచి ఇదే సజెషన్. I keep on working, got purpose and worth. Music's my cure and this world is my purse. Get rid of this curse with every verse. Of course I've been hurt but some have it much worse. Leave me alone, get out of my head. Block out the opinions until I am dead. They all go to sleep but you listen instead. Listen some more and you'll cease to regret. I keep on working, I got it on track. You gonna see my name up on the flag. I sail the ship and I'll never come back. I keep this bitch on the line to attack. Never look back, I make a record like Crash. Top of my bracket I smash, hot like a pack. I'm about to stack it like cash. It's gonna happen so fast. I've never changed myself, I've always stayed the same, no doubt. I've always played the game all out, and I am here to stay right now. So don't call it a comeback. Hey, what is up guys, welcome back to my channel again. So guys, ఈరోజు వచ్చేసి బ్యాక్ వర్కౌట్ చూసే ఉంటారు మీరు. సో ఎక్కువ షూట్ చేయలే బికాజ్ వర్కౌట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి. అండ్ ఈరోజు వచ్చేసి బ్యాక్లా లాట్ పుల్ డౌన్స్, అంటే పుల్అప్స్ తర్వాత లాట్ పుల్ డౌన్స్, దాని తర్వాత సీటెడ్ రోస్, దాని తర్వాత బెంట్ ఓవర్ రోస్, స్ట్రక్స్ అండ్ రేటెల్ ఫ్లైస్, బైసిప్. సో బైసిప్ ఒక వేరియేషన్ చేసిన, ఎందుకంటే లెగ్ డే రోజు కొంచెం ఖాళీగానే ఉంటుంది. ఆ టైంలో నేను ట్రైసిప్ అండ్ బైసిప్ ట్రైన్ చేస్తాను. సో అదనమాట ముచ్చట. వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది. సో చుట్టూ అన్నాళ్ళు కూర్చొని ఉన్నారు. సో అందుకే అంత పద్ధతిగా మాట్లాడాల్సి వస్తుంది. అన్న ఏ అన్న మజిల్ ఎట్లా గ్రో చేయాలి అన్న చెప్తాడు. మజిల్ గ్రో చేసి అందరిని మజిల్ గ్రో చేసి ఎట్లా కొట్టాలి అన్న చెప్తాడు. అట్లా అదన్నమాట. సో చెప్పులా మీ గురించి. ये किक बॉक्सर सॉरी क्या मुँह था ये అగో ఏ అన్న షావులిన్ కుంఫు అన్నది. సో వర్కౌట్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతున్నట్టున్నాయి. సో ఇప్పుడు ఇంటికి వెళ్దాం. బ్రేక్ఫాస్ట్ ఆర్ పోస్ట్ వర్కౌట్ మీల్ కంప్లీట్ చేసుకుందాం. లెట్స్ గో. సో గైజ్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ద ఇన్స్టిట్యూట్. సో ఏంటంటే కొంచెం మనం స్కిల్స్ మళ్ళీ పునర్జన్మ ఇవ్వాలని. సో అందుకని ఇన్స్టిట్యూట్కి పోతానా, ఎందుకంటే ఇంట్లో ఖాళీ కూర్చొని పబ్జీ ఆడడం నా వల్ల కావట్లేదు. సో అందుకే ఒక 3-4 అవర్స్ కొంచెం ఫ్రెండ్స్ని కలిసి కొంచెం కొత్త స్కిల్స్ నేర్చుకుందాం అని అయితే వెళ్తున్నా. సో పదాన్ని చూపిస్తాను నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏందో అనేది. సో గాయ్స్ ఈ అన్న వల్ల ఇప్పుడే తీసుకొచ్చిన వాడేమో అట్లా బ్యాగ్ వేసుకొని బయటకు వచ్చిండు. సో అన్నయ్య కూడా ఇప్పుడు వెళ్తే కాలేజ్కి. అన్నయ్య ఒకటే కాలేజే. చూడాలి ఇటు మ్యారేజ్ అయింది కానీ చదువును వదులుకోదు. పిల్లల ఎడ్యుకేషన్ లేట్ అయితే తొందర పెళ్లి చేసుకున్నాను అంతే, వేరేదేం లేదు. సో అన్న వల్లనే జిమ్కి పోయినా. సో లేకపోతే ఇంకా మంచిగా ఉంటాయి నా లైఫ్. Well, there's a will, there's a way, kinda beautiful. And every night has a state so magical. And if there's love in this life, there's no obstacle that can't be defeated. For every tyrant to tear for the vulnerable. In every loss, all the bones of a miracle. For every dreamer, a dream we're unstoppable. With something to believe in. సో హాయ్స్ నిన్న వర్షం పడి ఉండే వ్లాగ్ చేయలే, మధ్యలో అయిపోయింది. గ్రౌండ్కి వచ్చి ఆడతాం. ఉప్పు బ్రో బ్యాట్ ఉట్టిగా టైంపాస్ అయినా అన్నమాట. బాగాలే రాలే బ్రో. ఇప్పుడు మా వాడు కొడతాడు, వ్లాగ్ తీయమన్నాడు స్పెసిఫిక్గా. అక్కో ఏడినో పడ్డది. ఏంటంటే చిన్నపిల్లలేగా మిస్ బాల్ అవుట్ ఆడతాను. సో ఓకే, నలుగురమే ఉన్నాం. సో యాక్చువల్గా ఆ షార్ట్ స్క్రిప్టెడ్, ఈయన కావాలని మెల్లగా అన్నాడు. స్క్రిప్ట్ రాస్తాను ఇప్పుడే, అదేదో స్క్రిప్ట్ కాదు ప్లీజ్. జెన్యూన్గా నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కానీ మా వాడికి సబ్స్క్రైబ్ చేయాలి. రాబాయ్. సో దిస్ ఈజ్ ఆరిఫ్ బాయ్, దేశపేట్ గ్యాంగ్స్టర్. దిస్ ఈజ్ పవన్, ఎగ్జామ్స్టర్, బ్యాట్స్మెన్ పవన్. అందుకే ఆడుతున్నా బాగానే ఎక్స్ట్రా. ఓకే
few moments later. షార్ట్ కొడితే బాగా ఈ ఫేస్ పెట్టలేడే బాగా డిఫెండ్ చేయలే 346 minutes later. వెళ్ళిపోతాడు కానీ జఫా నా కొడుకులు. సో అయితే ఇంటికి అయితే పోతున్నా. కాల్ వచ్చింది, చాలా ఆడేసినాం మనం. సో నిన్న నైట్ అంతా వీలు పడలే బికాజ్ చాలా హెవీ రెయిన్ ఉన్నది. సో చూసి ఉంటాం మీ గ్రౌండ్ బుడద అయిందంతా. సో ఇంటికి అయితే వెళ్దాం. అండ్ 4-5 మెసేజ్ కూడా వేసిళ్ళు, బ్రో ఇక మేము కూడా బ్లాగ్ స్టార్ట్ చేస్తాం అది అని. సో సింపుల్గా ఒక ముచ్చట చెప్తా వాళ్ళందరికీ. సో యూట్యూబ్ ఏంటంటే ఇదే నా ఫస్ట్ ఇన్కమ్ సోర్స్, ఇక ఇదే అంతా అన్నట్టయితే ఉండకండి. బికాస్ జాబ్స్ కూడా ట్రై చేయండి, యూట్యూబ్ కూడా చేయండి. ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది యూట్యూబ్ ఛానల్ గ్రో కావడానికైనా ఏమైనా కానీ. మళ్ళీ ఏంటంటే వీడియో ఎడిటింగ్ ఉంటుంది. సో వీడియో కూడా ఎట్లా ఎడిట్ చేయాలి, 10 మంది చూసేటట్టు ఎడిట్ చేయాలి. ఏమన్నా దానికి థంబ్నెయిల్, ఇక థంబ్నెయిల్ అంటే కూడా మంచిగా ఎడిట్ చేయాలి. సో ఇవన్నీ నేర్చుకోవడానికి టైం పడుతుంది, ఎడిట్ చేసేదానికి టైం పడుతుంది. సో చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ దాంట్లో కన్సిస్టెంట్గా ఉండాల్సి వస్తుంది. సో అన్నమాట, అన్నీ ట్రై చేయండి, ఇదే అని కూడా ఉండకండి. సో నా తరపు నుంచి ఇదే సజెషన్. బికాజ్ అన్నీ కాన్సన్ట్రేట్ చేయాలి. ఎడ్యుకేషన్ చేసేటోడు ఎడ్యుకేషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి, యూట్యూబ్ మీద కాన్సన్ట్రేట్. మొత్తం అని అయితే ఉండొద్దు మొత్తానికైతే. సో అదన్నమాట. సో గాయ్స్ ఇంటికి అయితే వచ్చేసిన, మీకు మంచి సన్సెట్ చూపిద్దాం అనుకున్నా, కాకపోతే సన్నే లేడు అన్నమాట ముచ్చట. సో అందుకని ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేస్తాను. సో జర లైక్లు, షేర్లు, కమెంట్లు చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేయండి. సో మనం నెక్స్ట్ వ్లాగ్లో వెళ్దాం. నెక్స్ట్ వ్లాగ్లో మీకు కొత్త లుక్ కనబడుతూ ఉంటుంది. బికాజ్ ఇవన్నీ పోతున్నాయి, చాలా టార్చర్ అయిపోయినా నేను వీటితో, చాలా ఇరిటేట్ అయిపోయినా. సో మనం నెక్స్ట్ వ్లాగ్లో అయితే వెళ్దాం. లెట్స్ గో.